నమస్కారం సార్. ఇక్కడ వీరభద్రస్వామి ఆలయ యొక్క విశిష్టత ఏంటి సార్? ఓం నమో భగవతే వీరభద్రాయ. శ్రీమాత్రే నమః. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయము అతి పురాతనమైనటువంటిది. ఇది కాకతీయుల కాలం నాటి ఆలయంగా చరిత్ర ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. స్వామివారు మొట్టమొదట ఆ యొక్క దేవాలయం ప్రక్కనే ఉన్నటువంటి ఆ యొక్క గిరిపైన కొండపైన స్వామివారు వెలిసినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా కొండపైకి వెళ్ళినట్లయితే మనకి స్వామివారి యొక్క ఆలయం అనేటువంటిది కనబడుతూ ఉంటుంటుంది. అదేవిధంగా స్వామివారి యొక్క విశిష్టత ఏమిటయ్యా అని చెప్పేసి అంటే, ఈ యొక్క పూర్వకాలం లోపల చెరుకు యొక్క కట్టెల కోసం అని చెప్పేసి అని కుమ్మరి వాళ్ళు ఆ యొక్క కొండపైకి వెళ్ళి కట్టెలన్నీ కూడా ఏరుకున్నటువంటి వారై అవన్నీ కూడా ఆ యొక్క గడ్ని ఎడ్ల బండ్లలో పేర్చుకొని ఆ తర్వాత కిందికి వద్దామనుకునేటువంటి సమయం లోపల ఆ ఎడ్లన్నీ కూడా మాయమైపోవడం జరిగింది. ఎంత వెతికినా కూడా కొండంతా కూడా గాలింపు చేసినా కూడా ఎడ్లు అనేటువంటివి కనపడలేదు. తిరిగి అలసిపోయినటువంటి వారై ఆ యొక్క ఎడ్ల బండ్ల దగ్గరకు వచ్చి ఆదమర్చి నిద్రపోతూ ఉన్నటువంటి సమయం లోపల స్వామివారు సాక్షాత్కరించినటువంటి వాడై ఆ యొక్క దేవాలయంలో నా యొక్క విగ్రహం ఉంది, మీరు తీసుకువెళ్ళి కింద ప్రతిష్ఠించినట్లయితే మీ యొక్క ఎడ్లు అనేటువంటివి ఎక్కడికి వెళ్ళవు అని చెప్పేసి ఆ యొక్క ఎడ్లు అనేటువంటి ఎక్కడ ఉన్నాయి అనేటువంటి ఆ యొక్క ఆధారం చెప్పినటువంటి స్వామివారు సాక్షాత్కరించినటువంటి వాడై మరి నిజమా కలనా అనుకున్నటువంటి ఆ యొక్క కుమ్మరి వాళ్ళందరూ కూడా ఆ మేల్కొన్నటువంటి వారే అక్కడికి వెళ్ళి చూడంగానే ఎడ్లు కనపడ్డాయి. ఇదంతా కూడా స్వామివారి యొక్క మహత్యమే. మనం కొండంతా కూడా వెతికినా కూడా మనకు ఎడ్లు కనపడలేదు. ఇప్పుడేమో మనకు ఎదురుగానే ఎడ్లు వచ్చినాయి కాబట్టి ఇదంతా కూడా స్వామివారి యొక్క మహత్యమే అని చెప్పేసి మరి స్వామివారు అక్కడ ఆలయంలో ఉన్నదా లేదా అనేటటువంటి నిర్ధారణ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళంగానే ఆలయం కూడా అక్కడ కనబడడం జరిగింది. ఆ యొక్క కుమ్మరి వాళ్ళు చాలా సంతోషపడ్డటువంటి వారై స్వామివారిని పెకిలించుకొని దూది పింజాళ్ళల్లో చుట్టించుకొని ఆ యొక్క ఎడ్ల బండ్లన్నీ కట్టెలన్నీ కూడా చెరుగడ్లు పక్కకు వేసి స్వామివారిని ఆ ఎడ్ల బండ్లలో పెట్టుకొని కిందికి రావడం జరిగింది. కింద మహమ్మాయి దేవాలయం అమ్మవారు అప్పుడు ఉండడం జరిగింది. మహమ్మాయి అమ్మవారు కంసాలి వాళ్ళ ఆరాధ్య దైవము. ఆ యొక్క అమ్మవారిని తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక స్తంభానికి రాయికి ప్రతిష్టాపన చేయించి ఆ తర్వాత స్వామివారిని అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ ప్రతిష్టాపన కేదార పండితుడు ఆరాధ్యుడైనటువంటి కేదార పండితుని చేత ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం అనేటువంటిది నిర్వర్తించడం జరిగింది. అప్పటి నుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ పర్వదినాల లోపల బ్రహ్మోత్సవాలు అనేటువంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మొట్టమొదట కుమ్మరి వాళ్ళ యొక్క శాలివాహనుల యొక్క రథము తిరిగిన తర్వాతనే ఎవరైనా కూడా బండ్లు తిప్పడం కానీ రథాలు తిప్పడం కానీ ఇటువంటివి ఇక్కడ ఆనవాయితీగా ఉంటూ ఉన్నది. అదేవిధంగా ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క మన రాష్ట్రంలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరభద్రస్వామి యొక్క నక్షత్రమాల అనేటువంటిది 2003వ సంవత్సరం లోపల మేము ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. మా యొక్క వ్యవస్థాపక గురుస్వామి రాంబాబు గారు, అప్పటి ఈవో అయినటువంటి నిమ్మ సుదర్శన్ రెడ్డి, నేను ఇంకొక 2-3 ఆధ్వర్యం లోపల ఈ యొక్క వీరభద్రస్వామి నక్షత్ర దీక్ష అని ఎందుకు అనుకుంటున్నామంటే నక్షత్రాలు ప్రముఖమైనటువంటి 27 నక్షత్రాలుగా మనం కొనియాడుతూ ఉంటాం. అదేవిధంగా దీక్ష అనేటువంటిది కూడా 27 రోజులుగానే ఉండాలి అని చెప్పేసి నక్షత్ర ప్రామాణికంగా ఈ వీరభద్రస్వామి నక్షత్ర దీక్షను అప్పటి నుండి ఎప్పుడు వేస్తారు అంటే శ్రావణ మాసం ఆరంభం విధియ రోజు నుంచి వెళ్ళి అమావాస్యకి ఇరుముడి కట్టడం అర్పణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో వీరభద్రస్వామి దేవాలయాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. కానీ వీరభద్రస్వామి యొక్క మాల అనేటువంటిది ఈ దేవాలయంలోనే ఉంటుంది. దాదాపుగా చాలా ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఆ యొక్క వీరభద్రస్వామి దీక్షను చేపట్టడం జరుగుతూ ఉంటుంది. గత సంవత్సరము మా యొక్క మంత్రి గారైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను గెలిచినట్లయితే తప్పకుండా మాల వేసుకుంటానని చెప్పి స్వామివారి సన్నిధిలోనికి వచ్చి ఆ రోజున ప్రమాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామివారి అనుగ్రహమా అనేటువంటిది పక్కకు పెడితే ఆ రోజున ఆయన గెలవడమే కాదు మంత్రి పదవి కూడా ఆయనని వరించింది. ఇప్పటివరకు మా హుస్నాబాద్ యొక్క నియోజకవర్గానికి మంత్రి పదవి అనేటువంటిది లేదు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మంత్రి గారికి కూడా మంత్రి పదవి వచ్చింది కాబట్టి చాలా సంతోషపడి
వారే అన్నదానాన్ని ఆ యొక్క నక్షత్ర దీక్ష 27 రోజులకు గానుగా ఆ యొక్క మంత్రి గారే అన్నదాన కార్యక్రమం అనేటువంటిది కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా శైవానుగ్రహ కారణంగా ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ పర్వదినాల లోపల బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వామివారు అమ్మవారు ఇద్దరూ కూడా ఉగ్ర రూపంలో ఉంటూ ఉంటారు కాబట్టి ఏదైనా కూడా ఒక కోరికను కోరుకున్నట్లయితే అది తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పేసి కొంగు బంగారమైనటువంటి ఆ కొత్తకొండ వీరన్న అనేటువంటిది ఒక నానుడి ఉంటుంది. అదేవిధంగా స్వామివారిని మనం చూసుకున్నట్లయితే స్వామివారి యొక్క ఎడమకాలు కొద్దిగా పక్కకు తిరిగి అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. దీంట్లో 2 రకాలుగా చెప్తూ ఉంటారు. స్వామివారు దక్షయజ్ఞాన్ని సంహరించడం కోసం కాలు వంకరగా ఆ దక్షుణ్ణి సంహరించడం కోసం అని చెప్పేసి ఒక రకంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారిని దూది పింజాలలో చుట్టుకొని కిందికి వస్తున్నటువంటి సందర్భంలో కొంత కాలు పక్కకు జరిగింది అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అసలు వీరభద్రుడి యొక్క ఆ భద్రకాళి అమ్మవారి యొక్క వృత్తాంతం ఏమిటి అని మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క దక్షుడి యొక్క వీరభద్రుడి యొక్క తాతగారు అయినటువంటి దక్ష ప్రజాపతి ఆ యొక్క దేవతలకు రాజు అయినటువంటి వాడు. ఆయన యజ్ఞాన్ని తలపెట్టుకోవడం జరిగింది. ఆ యజ్ఞానికి దేవతలందరినీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెని ఆ యొక్క యజ్ఞానికి పిలవలేదు. తన భర్త అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పిలవని పేరంటానికి వెళ్ళటం భావ్యం కాదు, మనల్ని పిలవలేదు కాబట్టి మనం వెళ్ళకూడదు అని చెప్పిన తర్వాత ఆ యొక్క సతీదేవి చెప్తూ ఉన్నది, నా తండ్రే కదా చెప్పింది, పిలవకపోయినా నేను వెళ్తాను, నాకేం కాదు అని చెప్పేసి అనుకుని ఆ యొక్క దక్షయజ్ఞానికి వెళ్ళడం మూలంగా తండ్రి అనేక విధమైనటువంటి అవమానాల పాలు చేస్తాడు. అది తట్టుకోలేక ఆ యొక్క శచీదేవి అనుకుంటుంది, నేను నా భర్త చెప్పినా కూడా నేను వినకుండా ఇటు యాగానికి వచ్చాను, అయినా కూడా ఇప్పుడు నా భర్తకు నేను ముఖం చూపించుకోలేదు కాబట్టి ఆ యొక్క యజ్ఞగుండంలోనే నేను ఆహుతి అవుతాను అని చెప్పేసి ఆ యొక్క యజ్ఞగుండంలో ఆహుతి అయ్యడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క పరమశివుడికి విషయం తెలిసినటువంటి వాడై తన యొక్క నాట్యాన్ని ఆరంభిస్తూ ఒక జటాజూటం అనేటువంటిది నేలకు తగిలింది. ఈ యొక్క ఎందుకయ్యా అని చెప్పేసి అంటే మరి యొక్క శివుడే ఆ యొక్క దక్ష ప్రజాపతిని సంహరించడానికి అవకాశం ఉంటుంది, కానీ దక్షుడికి వరం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రక్తపు చుక్క అనేటువంటిది నేల మీద పడంగానే ఆ యొక్క రక్తపు చుక్క 100 దక్షుళ్ళుగా ఉద్భవించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా సాధ్యం నాతోటి కాదు అనుకున్నటువంటి పరమశివుడు జటాజూటంలో నుంచి వెళ్ళి ఒక జటని నేలగొట్టడం జరుగుతూ ఉన్నది. దాంట్లో వీరభద్రస్వామి ఉద్భవించడం జరిగింది. అదేవిధంగా ఇంకా భీకరమైనటువంటి నాట్యం చేస్తూ ఉండగా భద్రకాళి అమ్మవారు అనేటువంటి అమ్మవారు ఉద్భవించింది. ఈ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క వీరభద్రుడు దక్షుడి యొక్క తలను సంహరించినాడో ఆ యొక్క అమ్మవారు రక్తాన్నంతా కూడా నేల మీద పడకుండా మొత్తం అంతా కూడా రక్తాన్ని తన యొక్క చేతుల లోపలికి తీసుకోవడం జరిగింది. ఆ యొక్క దక్షుడు అనేటువంటి వాడు అక్కడ సంహారం అయిపోయినాడు. కాబట్టి ఆ యొక్క దక్షుడి యొక్క భార్య వచ్చి శివుడికి మొరబెట్టుకున్నది, మరి నువ్విచ్చినటువంటి వరాన్ని నువ్వే కాలరాజేస్తున్నావు అని చెప్పేసి అని బాధపడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క శివుడు మరల వరం ఇస్తూ ఉన్నాడు, నా యొక్క ఆజ్ఞను అనేటువంటిది నీ భర్త బేజాడినాడు కాబట్టి ఇప్పుడు దక్షుడిని వీరభద్రుడు సంహరించినాడు. ఆ యొక్క వీరభద్రుడి కాళ్ళ దగ్గరే ఎప్పుడు కూడా నీ భర్త దక్షుడు అనేటువంటి వాడు ఉంటాడు అని చెప్పేసి ఆ యొక్క దక్షుడికి తల తెగిపోయినటువంటి సందర్భంగా ఒక మేక తలను తీసుకొని వచ్చి ఆ యొక్క దక్షుడికి అతికించడం జరిగింది. అప్పటి నుండి వీరభద్రుడు దక్షుడి యొక్క కాళ్ళ దగ్గరే ఈ యొక్క దక్షుడు అనేటువంటి వాడు ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటయ్యా అని చెప్పేసి అంటే మేక పోతుల యొక్క బండ్లు అనేటువంటివి కూడా ఈ యొక్క వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో కూడా అర్ధరాత్రి 1 గంట తర్వాత తిరగడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేక ఆనవాయితీ. అదేవిధంగా బ్రహ్మోత్సవాల చివరి కాలం లోపల అగ్నిగుండాలు అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మొత్తం ఈ యొక్క దేవాలయం అనేటువంటిది భక్తుల సహాయ సహకారాలతోటి అలాగే మంత్రి గారి యొక్క సహాయ సహకారాలతోటి దేవాలయం అనేటువంటిది దినదినాభివృద్ధి చెందుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. దేవాలయం ముఖ్య అర్చక జి గుడ్ల శ్రీకాంత్ శర్మ. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.